బ్యాక్ టు న్యూస్. జమ్మూ కశ్మీర్లోని నావ్హం సెక్టర్లో ఉగ్రవాదులకు జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో 2 మిలిటెంట్లు హతమవగా 2 జవాన్లు వీరమరణం పొందారు. నియంత్రణ రేఖ దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించిన 2 మిలిటెంట్లను భద్రతా బలగాలు అడ్డుకుని హతమార్చాయి. సమాచారం అందిన స్వల్ప వ్యవధిలోనే ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా గల సుమారు 12,000 మందికి ఐఏఎఫ్ చీఫ్ ధనోవా లేఖలు రాశారు. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగగా అప్పుడప్పుడు చైనాలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇక జమ్మూ కశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేటరేగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ధనోవా తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ లేఖలు రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇస్తామన్నారు రాజ్నాథ్ సింగ్. భారత్ టిబెట్ సరిహద్దులోని టిబెటియన్ బోర్డు పోలీస్ అవుట్ పోస్ట్ను కేంద్ర హోంమంత్రి సందర్శించారు. దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే జవాన్ల త్యాగం వృధా కాదన్నారు. జవాన్ల సమస్యలు తెలుసుకోవడానికి హోంమంత్రిత్వ శాఖ మొబైల్ యాప్ను తయారు చేసిందని తెలిపారు రాజ్నాథ్ సింగ్. లక్నోలో చనిపోయిన కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్ ఇన్వెస్టిగేషన్ షురూ చేసింది. అయితే మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ టీమ్ క్రైమ్ సీన్ ను రిక్రియేట్ చేసింది. అనురాగ్ ఎలా మరణించి ఉండవచ్చనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సింది. యూపీ ముజఫర్నగర్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఫేస్బుక్ లో తమకు పరిచయమైన అమ్మాయిల్ని కలవడానికి వచ్చిన 2 యువకుల్ని చితకబాదారు. చొక్కలు వెప్పించి మరీ కొట్టారు. దెబ్బలకు తాళలేక క్షమించండి అంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించకుండా కొట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. అయితే బజరంగ్ దళ్ సోషల్ పోలీసింగ్ పై నిరసన వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్లోని బుర్హాన్ ప్రాంతంలో అదుపు తప్పిన కారు జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. కారును సిపిఎం ఎమ్మెల్యే హిదాయతుల్లా కుమారుడు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటన కౌసం పంచాయతీ పరిధిలో ఉన్న జయరాం పూల్ వద్ద జరిగింది. ఈ ఘటనలో మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్లను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఇంటికి తాళం వేస్తుంటే చాలు కేటుగాళ్లు తెచ్చిపోతున్నారు. క్షణాల్లో ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఏమీ తెలియని అమాయకుల్లా వచ్చి నిండా ముంచేస్తున్నారు. ఢిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతంలో 2 కుర్ర దొంగలు 2 ఇళ్లను ఈడ్చేశారు. ముందు ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక పట్టపగలే దోపిడీ చేసేశారు. తాళం తీయడానికి కాసేపు కష్టపడ్డ 2 తర్వాత నిమిషాల్లోనే పని పూర్తి చేసుకున్నారు. చక్కగా ఇంట్లోకి వెళ్లి ఉన్నదంతా దోచుకున్నారు. అక్కడితో ఆగని ఆ దొంగలు ఎదురు ఫ్లాట్ పైన కన్నేశారు. కష్టపడి దాని తాళం తెరిచారు. అయితే ఆ ఇంట్లో కుక్క ఉండడంతో ఒక్కసారిగా పరుగందుకున్నారు. ఇంటి మెట్ల కింద దాక్కున్నారు. కాసేపటి తర్వాత ఆ కుక్కను తప్పించేందుకు ముందుగానే తాము తెచ్చుకున్న బిస్కెట్లను దానికి ఎరగా వేశారు. అది బిస్కెట్ల మోజులో ఉండగానే ఇల్లంతా చక్కబెట్టేశారు. గదికి తిరిగి తమకు కావలసిన వాటిని ఎత్తుకెళ్లారు. ఇంటి ముందు లోపల ఉన్న సీసీ కెమెరాలో ఈ దొంగతనం మొత్తం రికార్డ్ అయింది. నుదుటిన రాసిపెట్టి ఉంటే పెద్ద ప్రమాదం కూడా త్రుటిలో తప్పిపోతుంది. బెంగళూరులో ఓ చిన్నారి మృత్యువు నుంచి అలాగే తప్పించుకుంది. రోడ్డు పక్కన మరో పాపతో కలిసి ఓ చిన్నారి ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ఒక కారు అకస్మాత్తుగా రివర్స్ టర్న్ తీసుకుంది. ఆ సమయంలో కారు వెనకకు వచ్చిన చిన్నారిని డ్రైవర్ కూడా గుర్తించలేకపోయాడు. దాంతో కారు చిన్నారిపై నుంచి వెళ్లిపోయింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో మరో పాప కేకలు పెట్టి చిన్నారి దగ్గరకు పరుగు తీసింది. అప్పుడే చూసిన కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అప్పుడే అక్కడకు వచ్చిన ఆటో డ్రైవర్ కూడా చిన్నారి దగ్గరకు పరుగు తీశాడు. అయితే ఆ కారు మీద నుండి వెళ్లినా కూడా సురక్షితంగా బయటపడింది చిన్నారి. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.